నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ముంబైలో పర్యటించనున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పి పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చించనున్నారు, ఆహ్వానించనున్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నారా లోకేష్ గారు వరుసగా ఇటువంటి టూర్స్, అదేవిధంగా ఈరోజు ముంబైలో జరుగుతున్నటువంటి 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఆయన రోడ్ షోలో పాల్గొననున్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పరిశ్రమలను ఆకర్షించడానికి వరుసగా టూర్స్కి వెళ్తున్నారు సార్ నారా లోకేష్ గారు. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే ముంబైలో సిఐఏ సమ్మిట్లో పాల్గొనడం కానివ్వండి, లేదంటే పలు పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చించి ఆంధ్రప్రదేశ్లో అనువైనటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి పరిశ్రమలను ఆకర్షించడం ఏ విధంగా చూడాలంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వరుసగా టూర్స్, అటు విదేశాలకు కానివ్వండి, ఇటు ఇండియాలో అయినా సరే పలు ఇలా ముంబై, ఢిల్లీ ఇటువంటి టూర్స్ వెళ్ళి ఈవెన్ ట్విట్టర్ లో కూడా ఆయన ఎవరైనా సరే పరిశ్రమల గురించి, ఇండస్ట్రీస్ గురించి ట్వీట్ చేస్తే చాలు ఆయన చాలా యాక్టివ్ గా ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు సహజంగా ఇవాళ దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ నడుస్తూ ఉంది. పారిశ్రామిక పెట్టుబడులు రప్పించుకోవాలి, తమ ప్రాంత యువతకి ఉపాధి కల్పన జరగాలి, ఆ ఉపాధి కల్పన జరగడం ద్వారా తమ ప్రాంత అభివృద్ధికి దోహదం జరగాలి, తమ రాష్ట్ర ఆర్థిక వనరులు మెరుగుపడాలి. ఇట్లా ఏ రాష్ట్రమైనా ఆలోచిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వాల పరంగా ప్రయత్నాలు చేసుకుంటారు. ఇటువంటి అవసరం, ఆవశ్యకత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరీ ఎక్కువగా ఉంది. కారణం ఏంటి అంటే 56 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా లేని స్థితిలో పూర్తి గ్రామీణ నేపథ్యంతో ఒక రాష్ట్రంగా ఆవిర్భావం చెందింది దశాబ్ద కాలం క్రితం. మెరుగైన మానవ వనరులు ఉన్నాయి, సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, నదీ జలాలు ఉన్నాయి, భూమి లభ్యత ఉంది, మినరల్ వెల్త్ ఉంది. వీటిని సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రంలో కూడా పారిశ్రామికీకరణ కనుక ఇతోధికంగా అభివృద్ధి చేసుకోగలిగితే రాష్ట్ర యువతకి ఉపాధి కల్పన చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని 2014లో విభజిత రాష్ట్రానికి మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు. ఆయన పదే ఒక మాట చెప్తుండేవారు, వెన్ దెర్ ఇస్ ఎ క్రైసిస్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని చెప్పని. ఒక సంక్షోభం తలెత్తింది అని అంటే దాని నుంచి అవకాశాలు కూడా సృష్టించుకోవచ్చు అని చెప్పని చెప్తుంటారు. అలాగే రాజధాని లేని స్థితిలో విభజన జరిగిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం ఒక పెద్ద అవసరం. దాని నుంచి చాలా ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది. ఒక నగర నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు మరి ఇవన్నీ సాకారం అవ్వాలి అని అంటే రాష్ట్ర బ్రాండింగ్ ప్రమోట్ చేసుకోవాలి. ఇక్కడున్న వనరులని, ఇక్కడున్న అవకాశాలని దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయాలి. అలా చేసే బాధ్యత భుజస్కంధాల మీద తీసుకున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా నారా లోకేష్ గారు, రీసెంట్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్స్ బీసీ జనార్దన్ రెడ్డి గారు, నారాయణ గారు దక్షిణ కొరియాలో పర్యటించి వచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ గారు దావోస్ వెళ్ళొచ్చారు. రేపు 22వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబుదాబి లాంటి గల్ఫ్ దేశాల్లో పర్యటించబోతూ ఉన్నారు. మొన్న న్యూఢిల్లీలో సిఐఐ రేపు నవంబర్ 14 నుంచి 16 తారీఖు దాకా విశాఖపట్నంలో జరగబోతున్న సిఐఐ కన్వెన్షన్ నేపథ్యంలో సిఐఐ కన్వెన్షన్ కట్ అండ్ రైజర్ ప్రోగ్రామ్ అని చెప్పని ఒక రోడ్ షో కార్యక్రమం లాంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది. దానికి కొనసాగింపుగానే వాళ్ళ లోకేష్ గారు ముంబై పర్యటిస్తూ ఉన్నారు. సహజంగా దేశ ఆర్థిక రాజధాని అని ముంబై గురించి చెప్పుకుంటాం మనం. దేశంలో పేరెన్నిక గల కార్పొరేట్ సంస్థల కార్యాలయాలన్నీ కూడా ముంబైలో ఉంటాయి. పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా ముంబైలో ఉంటారు. అటువంటి ముంబైలో గతంలోనే 2014-19 మధ్య రాష్ట్ర ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజుల్లో ముఖేష్ అంబానీ గారితో చర్చలు జరిపి రాష్ట్రానికి తిరుపతి దగ్గర రిలయన్స్ ఎస్సీజెడ్ అంటే మొబైల్ కాంపోనెంట్స్ తయారీ ఒక ఎస్సీజెడ్ని ఆహ్వానించగలిగారు. 15,000 కోట్ల రూపాయలతోటి పెట్టుబడిని ప్రతిపాదించబడింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమి కేటాయింపు జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళు అంటే మిగిలిన సంస్థలలాగానే వాళ్ళు కూడా ఆ ప్రతిపాదన రద్దు చేసుకొని భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో సుమారుగా 10 లక్షల కోట్లకు పైగా ఇప్పటికే పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు.
సుమారుగా 5 లక్షల మందికి పైగా ఉపాధి కల్పనకి కావాల్సిన ఒక వాతావరణం ఇప్పటికే సృష్టింపబడింది. అంటే ఈ 10 లక్షల కోట్లు గనక యథావిధిగా గ్రౌండింగ్ అయిన పక్షంలో రాబోయే 2-3 సంవత్సరాల్లో రాష్ట్రానికి సంబంధించిన అంటే ఇప్పటి వరకు ఖరారైన ఒప్పందాల ప్రాతిపదికగానే సుమారుగా ఒక 5 లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు రేపు నవంబర్లో జరిగే సిఏఏ కన్వెన్షన్ తోటి మరిన్ని లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకోవాలి. అలా ఒప్పందం చేసుకోవాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము ఈ పాలసీస్ అడాప్ట్ చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ ఫెసిలిటేషన్ చేస్తూ ఉన్నాం. మా దగ్గర మీరు ఒక ప్రతిపాదనతో వస్తే ఇంత వేగంగా అనుమతులు ఇవ్వగలిగే వ్యవస్థని మేము అందుబాటులోకి తీసుకొచ్చాం. మా అధికారులు ఒకసారి మీరు ఒక ప్రతిపాదనతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన మీ ద్వారా సమర్పించబడితే మా అధికారులు మిమ్మల్ని పర్సూ చేస్తారు. మా అధికారుల వైపు నుంచి మీకు విధమైన సహకారం అందుతుంది. పాలకులుగా మేము మీ డోర్ స్టెప్లో అందుబాటులో ఉంటాం అని చెప్పని రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేయడం ద్వారా అన్నిటికన్నా ముఖ్యంగా గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎంత వేగంగా మీ అనుమతులు ఇస్తాం, ఎంత వేగంగా మీ సంస్థ గ్రౌండింగ్ అవడానికి మేము మార్గం సుగమం చేస్తాం. సహజంగా ఏమవుతుందంటే ఒక 1,000 కోట్ల రూపాయల సంస్థ వాళ్ళ కార్యకలాపాలు ప్రభుత్వ యంత్రాంగం పరంగా కానీ పాలనాపరంగా కానీ వేగంగా నిర్ణయాలు తీసుకొని పర్యవసానం ఆ ప్రాజెక్ట్ ఒక 6 మంత్స్ లేట్ అయితే చాలు వాళ్ళ ఎస్టిమేట్స్ మొత్తం ఆల్టర్ అయిపోతాయి. అంటే ఈరోజు ఒక 100 కోట్ల రూపాయలతోటి ఒక నిర్మాణం టేకప్ చేయాలి అని అంటే అదే నిర్మాణం ఇంకొక 6 నెలలు గడిస్తే అదే 105-110 కోట్లు అంటే ఒక 10 కోట్ల రూపాయలు ఎస్కలేట్ అవుద్ది. ఆ 10 కోట్ల రూపాయలు ఆ సంస్థకు నష్టం. అంటే ప్రభుత్వ పరంగా సత్వరం నిర్ణయాలు తీసుకొని పర్యవసానం ఆ ప్రాజెక్టు జస్టేషన్ లేట్ అవుతుంది, 2 ఆ ప్రాజెక్టు అదనపు బర్డెన్ మోయాల్సి వస్తుంది. అలా కాకుండా మీన్ టైంలో వాళ్ళకి అనుమతులు ఇచ్చేశారు, వాళ్ళ పని మొదలు పెట్టేసుకున్నారు, వాళ్ళు అనుకున్న 100 కోట్లలో వాళ్ళ లక్ష్యాన్ని పూర్తి చేసుకోగలిగారు. అది ఆ సంస్థ ఒక ఆరోగ్యకర పాలనలో మా సంస్థను గ్రౌండింగ్ చేసుకోగలిగాము అని చెప్పని ఇంకా 10 మందికి చెప్తారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి, ఇక్కడ వాళ్ళు భూమి కేటాయం చాలా త్వరగా చేస్తున్నారు, పాలనాపరమైన అనుమతులు చాలా వేగంగా ఇస్తూ ఉన్నారు, రోడ్డు కనెక్టివ్ చాలా వేగంగా ప్రొవైడ్ చేశారు, ఎలక్ట్రిసిటీ కనెక్షను మనం అడక్కముందే వచ్చి వాళ్ళు వైపు నుంచి ఫెసిలిటేట్ చేసి వెళ్ళారు, ఇక్కడ మెరుగైన మానవ వనరులు ఉన్నాయి. ఈ విధమైన ఒక సంస్థ నుంచి 10 మంది సంస్థలకి చెప్పగలిగినప్పుడు, ఆ చెప్పగలిగే వాతావరణాన్ని సృష్టించగలిగినప్పుడు, ఆ విధమైన విధానపరమైన నిర్ణయాలు వాటి అమలు చేయగలిగినప్పుడు రాష్ట్ర యువతకి మేలు చేకూరుతుంది, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది, సంపద సృష్టికి కారకం అవుతుంది, రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు పెరుగుతాయి, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతాయి, మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి, ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి, వీటి ద్వారా ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, ప్రభుత్వానికి మెరుగైన ఆదాయ వనరులు సమకూరుతాయి, తద్వారా లక్షల కోట్ల ఆర్థిక రుణభారాన్ని నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో మెరుగైన సంక్షేమాన్ని మెరుగైన అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దిశగా మరి ఇవాళ పాలనలో నిమగ్నమై ఉన్న రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడటం మా భుజస్కంధాల మీద ఉంది. ఆ నమ్మకంతో ప్రజలు మాకు గెలుపు కట్టబెట్టారు. ప్రజలు మాకు అప్పచెప్పిన ఈ గురుతర బాధ్యతని సక్రమంగా నిర్వహించి తీరాలి. 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పని యువతకు మేము ఇచ్చిన వాగ్దానాన్ని సక్రమంగా సకాలంలో నెరవేర్చుకొని తీరాలి. అలా నెరవేర్చుకోవాలి అని అంటే దానికి ఏం షార్ట్ కట్స్ ఉండవు. మెరుగైన పాలన, వేగవంతమైన పాలన, నమ్మకాన్ని కల్పించుకోవటం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం. ఇవాళ నమ్మకం కలిగటం ఒక్కటే సరిపోదు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఏదైతే నువ్వు అష్యూర్ చేసావో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలా ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు, అలా ఇంప్లిమెంట్ చేసే విధంగా నీ పాలనని పారదర్శకంగా అమలు చేసినప్పుడు 100కి 100 పాళ్ళు రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజానీకానికి లబ్ధి చేకూరుద్ది, మెరుగైన సమాజ నిర్మాణం జరుగుద్ది. ఇవాళ రాష్ట్ర జనాభాలో ఒక 20 లక్షల మంది యువతకి కొత్తగా ఉపాధి అవకాశాలు కనుక దక్కిన పక్షంలో ఇప్పుడున్న లైఫ్ స్టాండర్డ్ కన్నా మెరుగైన లైఫ్ స్టాండర్డ్ ఒక 20 లక్షల మంది యువతకు కనుక దక్కినప్పుడు దాని ఇంపాక్టు ఇంకొక 40-50 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కుద్ది. ఒక పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఒక 20 లక్షల మందికి వస్తే వాళ్ళ మీద ఆధారపడ్డ సమాజంలో ఉన్న మిగిలిన వర్గాలు ఈ 20 లక్షల మంది హౌసింగ్ ప్రిఫర్ చేస్తారు, బోలెడు హౌసింగ్ ఇండస్ట్రీ డెవలప్ అవుద్ది. హౌసింగ్ తోటి రిలేటెడ్గా ఉన్న సిమెంటు, స్టీలు, హౌస్ హోల్డ్సు, ఎలక్ట్రికల్ ఫిక్చర్సు, ఫ్లోరింగు, ఇట్లా ప్లంబింగు, కార్పెంటరు, ఇట్లా దాని మీద ఆధారపడ్డ వాళ్ళు ఉంటారు. ఈ 20 లక్షల మంది వాళ్ళకి కావాల్సిన షాపింగు, ఎంటర్టైన్మెంటు, వాళ్ళ పిల్లల స్కూల్సు, హాస్పిటల్సు,
ఇట్లాంటి ప్రత్యక్ష ఉపాధి, ట్రాన్స్పోర్టేషను. సో ఉన్న ఇప్పుడు ఆల్రెడీ అనుభవిస్తున్న జీవన ప్రమాణాలకి దీనికి అదనంగా మెరుగైన జీవన ప్రమాణాలతో ఇంకొక 70-80 లక్షల మంది ఒక కొత్త మార్కెట్ కనుక సృష్టింపబడితే దాని ఇంపాక్ట్ చాలా వేరుగా ఉంటుంది. అది మన హైదరాబాద్లో చూస్తున్నాం. 95 చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఇవాళ హైదరాబాద్కి అసలు అంటే ఆనాడు హైదరాబాద్ మేము చూస్తున్నాం, ఇవాళ హైదరాబాద్ చూస్తున్నాం. ఆనాటికి ఈనాటికి అసలు పోల్చడానికి కూడా వీలు కానీ ఒక రెవల్యూషనరీ చేంజ్ చూసాం మనం. ఇటువంటి ఒక విప్లవాత్మకమైన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సాకారం అయ్యే దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ లోకేష్ గారు కూడా మనం గమనించాం ఈ మధ్యకాలంలో తన వైపు నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చే వరకు టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, గూగుల్ డేటా సెంటర్ ఇట్లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారీ పెట్టుబడులతోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశపు ఐటీ మ్యాప్లో ఎక్కడా కంటికి కనపడదు మనకి. అటువంటి స్థితి నుంచి ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక 5 లక్షల మందికి ఐటీ రంగంలో ఉపాధి కల్పన చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 5 లక్షల మందికి కనుక ఐటీ రంగంలో ఉపాధి కల్పన జరిగితే దాని ఇంపాక్ట్ ఇంకొక 20 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కుద్ది. అంటే నీకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు చెన్నైయో, బెంగళూరో, హైదరాబాదో లేదా విదేశాలకు వలసెళ్ళే అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వాళ్ళకి ఆ ఉపాధి అవకాశాలు కనుక దక్కినాయి అని అంటే 100% ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలు వలసలతో కొనారిల్లుతూ ఉన్నాయి. అటువంటి స్థితి నుంచి మళ్ళీ కుటుంబ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. వలసలతో ఇవాళ మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గ్రామీణ ప్రాంతం మిగిలిపోతూ ఉంది. ఇవాళ ఈ మెరుగైన కెరీరు, మెరుగైన అవకాశాల పేరిట యువత వలస వెళ్ళిపోవడంతో చాలా నష్టం జరుగుతూ ఉంది. అటువంటి స్థితి నుంచి ఇవాళ రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేకూర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ లోకేష్ ముంబై పర్యటన ద్వారా సాధించగలిగే ఫలితాలు అనేది రాష్ట్ర యువత కళ్ళల్లో వెలుగుని నింపే దిశగా, వాళ్ళ భవిష్యత్తుని సుస్థిరం చేసే దిశగానే ఆ పర్యటన జరగబోతుంది అనేది వాస్తవం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.